పన్నులు సకాలంలో చెల్లించినట్లయితే ఆ పన్నుల రూపంలో నుంచి వచ్చే ప్రతి పైసా మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడుతుందని బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తన సిబ్బందితో కలిసి ఎన్జీఓ కాలనీలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న 96 సెంట్లు ప్రభుత్వ భూమిలో పార్క్ నిర్మాణం కోసం కొలతలను వేయించారు. త్వరలోనే బద్వేల్ మున్సిపాలిటీ ఆహ్లాదకర మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని అన్నారు. నమస్కారం. బద్వేల్ పురపాలక సంఘం సంబంధించి మేము వచ్చిన మొట్టమొదటిలోనే పురపాలక సంఘంలో బకాయిదారులందరూ 11 కోట్ల పైన బాకీ ఉంది. ఆ బాకీలు చెల్లిస్తే మీరు చెల్లించిన ప్రతి రూపాయిని మీ ఊరి కోసమే ఖర్చు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే ట్యాక్సులు చాలా మటుకు బాగా వసూలైనవి. కట్టిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మరి ఏదైతే అమౌంట్ ట్యాక్సులు కట్టినరో అదంతా కూడా మనం రోడ్లు, వాటర్ సప్లై, లైటింగ్ దీనికోసమే మనము ప్రపోజ్ చేసిన వర్కులు. సుమారు జనరల్ ఫండ్లో 5 కోట్లు, 15th ఫైనాన్స్ సంబంధించి 10 కోట్లు, 15 కోట్ల వర్కులు వేరే స్టేజ్ల్లో పర్మిషన్ల కోసం ఉన్నాయి. కొన్ని టెండర్లు అయిపోయినాయి, కొన్ని అగ్రిమెంట్లు అయిపోయినాయి, కొన్ని వర్కులు స్టార్ట్ అయినాయి, కొన్ని వర్క్ ఆర్డర్లు వేయడం జరిగింది, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పోయినాయి. ఇట్లా రకరకాల స్టేజ్లో 15 కోట్లకు సంబంధించి వర్కులన్నీ కూడా ఉన్నాయి. అవి కాకుండా అమృతులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో మరి 100 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ అయ్యి డిపిఆర్లు కూడా రెడీ అయిపోయినాయి. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ సార్ ఆధ్వర్యంలో అందరు మున్సిపల్ కమిషనర్లను కూడా పిలిచి ఈ డిపిఆర్లలో ఏమైనా లోపాలు ఉంటే చూసుకోండి, ఫైనల్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మేము అక్కడక్కడ ఉండే గ్యాప్ను గుర్తించి మేము సవరించుకోవడం జరిగింది. అంతేకాకుండా హౌసింగ్ కాలనీ, కొత్తగా కట్టే హౌసింగ్ కాలనీలో కూడా ఇప్పుడు వాటర్ సప్లై పైప్ లైన్లు అయితేనేమి, వాటర్ ట్యాంకులు అయితేనేమి నిర్మాణానికి కసరత్తు జరుగుతున్నాయి. మరి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి 115 కోట్ల రూపాయలకు సంబంధించి వర్కులు త్వరలో మొదలు కాబోతున్నాయి. తర్వాత అది కాకుండా మనం అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ బ్యూటిఫికేషన్కి సంబంధించి అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ వాళ్ళకు 6 చోట్ల బ్యూటిఫికేషన్ పార్కులు ఏర్పాటు చేయమని చెప్పి రాయడం జరిగింది. అందులో ఒకటి ఎన్జిఓ కాలనీలో 96 సెంట్లు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉంది. దాన్ని కోట వీధిలో గవర్నమెంట్ హాస్పిటల్, పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్లేస్లో 1.5 ఎకరా. అది కాకుండా చెన్నంపల్లి దేవస్థానం దగ్గర, దేవస్థానం బ్యాక్ సైడు ఆడ కూడా 1.5 ఎకరా స్థలంలో పార్కుతో పాటు ఆ చెరువు కట్ట మీద వాకింగ్ ట్రాక్ కూడా చేయడానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. తర్వాత అది కాకుండా చెన్నంపల్లె సగిలేరు బ్యూటిఫికేషను, బద్వేల్ చెరువు బ్యూటిఫికేషను, నాగలకట్ట బ్యూటిఫికేషను, అట్లనే శివాలయం రోడ్లో ఒక పుంట బ్యూటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఈ ప్రతిపాదనలన్నీ మనం గ్రీనింగ్ కార్పొరేషన్ పంపడంతో పాటు గౌరవ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారి లెటర్ను కూడా మనం నారాయణ గారికి పంపడం జరిగింది. ఈ లెటర్కి సపోర్టింగ్గా మాకు ఈ నిధులన్నీ మంజూరు చేయమని. అందులో భాగంగా ఇప్పుడు ఎన్జిఓ కాలనీకి సంబంధించి పార్కులో దాని డిజైన్స్ అప్రూవల్ కోసం మన దగ్గర మెజర్మెంట్స్, లాటిట్యూడ్ కూడా తీసుకొని పంపడం జరిగింది. త్వరలో వాళ్ళు డిజైన్స్ అప్రూవ్ చేసి వాళ్ళు టెండర్ పిలిచే అవకాశం ఉంది. అంటే నాగల్కట్ట చెరువుకు సంబంధించి కూడా అది కూడా బ్యూటిఫికేషన్, ఆగిపోయిన బ్యూటిఫికేషన్కు వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మిగిలిన కార్యక్రమం పూర్తి చేసేదానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ 2 మంజూరైనాయి. మిగిలినవి కూడా విడతల వారీగా మంజూరు చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాబోయే 5 ఏళ్లలో ఈ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని మనము అధికారులు, ప్రజాప్రతినిధుల సహాయంతో మనము ఏర్పాటు చేసుకుంటున్నాం.